న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భారతదేశం టెక్నాలజీతో ఎలా ముందుకు వెళుతుందో స్పష్టంగా కనిపించింది. ఈ సమ్మిట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాల్గొని దేశ భవిష్యత్తును మార్చే ఆవిష్కరణలను ప్రత్యక్షంగా వీక్షించారు. కోల్ ఇండియా లిమిటెడ్ పావిలియన్ లో సేఫ్టీ ఏఐ అనాలిటిక్స్ డాష్బోర్డ్ ను ప్రారంభించారు. దీని ప్రత్యేకత ఏంటంటే గనుల్లో పనిచేసే కార్మికుల భద్రతను మరింత బలోపేతం చేయటం, ప్రమాదాలు జరగకముందే గుర్తించేలా ఏఐ ఆధారంగా ముందస్తు భద్రతా పర్యవేక్షణ చేయడం. ఇది గనుల రంగంలో ఒక కీలక అడుగు. అంటే కార్మికుల ప్రాణాలకు మరింత భద్రత, పని ప్రదేశాల్లో ప్రమాదాలకు స్పష్టమైన చెక్. ఈ సమ్మిట్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఐ అనేది కేవలం పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్లకే పరిమితం కాదు. రక్షణ రంగం, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, తయారీ రంగం, ఇంధన రంగం, ఈ అన్ని రంగాల్లో ఏఐ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన 49 కోట్ల మంది అసంఘటిత కార్మికుల జీవితాలను మెరుగుపరిచే శక్తిగా మారుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏఐ అంటే ఉద్యోగాలపై భయం, కానీ భారత్ మాత్రం ఏఐని అవకాశాలుగా, ఉపాధికి మార్గంగా, సమానత్వానికి సాధనంగా చూస్తోంది. ఈ సమ్మిట్లో మరో అద్భుత దృశ్యం కనిపించింది. స్టార్టప్లు, యువ పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, లోకల్ క్రియేటర్స్ అందరూ కలిసి ప్రజల జీవితాలకు ఉపయోగపడే సులభమైన, చౌకైన, అవసరమైన టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా యువ ఇన్నోవేటర్లతో, పరిశోధకులతో, పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రతినిధులతో, సాయుధ దళాల సభ్యులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జరిగిన చర్చలు ఎంతో ప్రేరణించాయి. ఇవన్నీ ప్రయత్నాల లక్ష్యం ఒక్కటే: జ్ఞాన్, గరీబ్, యువత, అన్నదాత, నారీ శక్తి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే. దేశ భద్రత, సామాజిక సంక్షేమం, ఆరోగ్యం, విద్య, స్థిరమైన అభివృద్ధి, ఇవన్నీ రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ కలను నిజం చేస్తూ భారతదేశం దృఢంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంకల్పం స్పష్టం: సబ్కా సాథ్, సబ్కా వికాస్ లక్ష్యంతో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, టెక్నాలజీతో శక్తివంతమైన భారత్, ఏఐతో అవకాశాల భారత్, భవిష్యత్తును నిర్మిస్తున్న భారత్.